ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బడ్జెట్పై పూర్తి మద్దతు ప్రకటించారు. సంవత్సరానికి 33,000 కోట్లతో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను పంపిస్తున్నారు. ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలుకు దోహదపడుతుందని, ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక నిధులు కేటాయించబడినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2024 జూన్ 10 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జిఎస్డిపి 10.5% తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 3% తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 6.94 లక్షల కోట్ల సంపద నష్టపోయాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి చేతకాని పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన వలన రాష్ట్రానికి వచ్చేటటువంటి సంపదని సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు రూపొందించినటువంటిది. రేపు 2029 నాటికి 5 లక్షల రూపాయలు పెర్ క్యాపిటా ఇన్కమ్ రావాలని, రేపు విజన్ 2047కి ఈ బడ్జెట్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ రాబోయే రోజుల్లో 2047 నాటికి 55 లక్షల తలసరి ఆదాయం రావాలంటే ఈ రోజు ఈ బడ్జెట్ లో రూపకల్పన చేసినటువంటి విధానం మరి ముందుకు నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష, అందుకనే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఈనాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే అన్నట్టుగా మా శ్రీ విష్ణుమూర్తి లాంటి మా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, నాకింత చక్కనైన అవకాశం ఇచ్చిన, బెల్లు కొట్టకుండా నేను ముగించేంత వరకు అవకాశం ఇచ్చిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.